ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శరీరములో కొవ్వు అనేది పెరగటం, పేరుకోవటం అనేది ఇతర భాగాల్లో పేరుకున్న దాని వల్ల కంటే పొట్ట భాగంలో కొవ్వు పేరుకోవటం వల్ల వచ్చే నష్టం శరీరానికి ఎక్కువ. ఎందుకు అనుకోవచ్చు. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు పెరిగేసరికి ఈ పొట్ట బరువు అంతా కూడా, ఈ ఫ్యాట్ అంతా కూడా మన డయాఫ్రమ్ యొక్క మూమెంట్ని, అంటే ఊపిరితిత్తులు కదలికలకి ఆధారమయ్యే కండరం డయాఫ్రమ్, ఆ డయాఫ్రమ్ మూమెంట్స్ని తగ్గించేస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి బొజ్జ ఎక్కువగా ఉన్నవారికి ఊపిరితిత్తుల పైన 20-25% 30% భారం పడుతుంది. అందుకని ఊపిరితిత్తుల దిగువ భాగానికి గాలి సరిగా వెళ్ళదు. మరి ప్రాణవాయువు కొన్ని సెకన్లు పీల్చుకోకపోతే మనం చనిపోతాం. నీళ్లు త్రాగకపోతే కొన్ని రోజులు బ్రతకొచ్చు, ఆహారం తినకపోతే కొన్ని నెలలు బ్రతకొచ్చు. కానీ మన బ్రతుక్కి అతి ముఖ్యమైన ప్రథమ అవసరం ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువుని 25-30% తక్కువ వెళ్ళేటట్టు బొజ్జ పెరగటం కారణం అవుతూ ఉంది. కాబట్టి బొజ్జ పెరగటం అనేది శరీరానికి ఆయుష్ తగ్గటానికి, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవటానికి, బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటానికి, అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ అంత తగ్గిపోతున్నది. కాబట్టి ఇవన్నీ మనకు నష్టాలు కలుగుతుంటాయి. అందుకని శరీరములో కొవ్వు బొజ్జ భాగములు ఎక్కువగా పేరుకునేది మగవారికి. ఎందుకంటే పొట్ట చుట్టూ కొవ్వు కణాలు పెద్ద సైజులో ఉంటాయి, ఎక్కువ మొత్తంలో మగవారికి ఉంటాయి. అది ఆడవారికి ఈ కొవ్వు కణాలు అనేది సీటు భాగంలో, తొడల భాగములు ఎక్కువ ఉంటాయి, బొజ్జ భాగంలో వారికి తక్కువ ఉంటాయి. మగవారికి బొజ్జ పెరగటం అనేది వారి యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గటానికి ప్రధాన కారణమవుతుంది. అందుకని బొజ్జ తగ్గటానికి కూడా మరి ఏదన్నా ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలాంటి వాటిలో మనలో చాలామంది బొబ్బర్లని, అంటే అలసందల్ని మొలకల కట్టుకు తింటూ ఉంటాం. బొబ్బర్లను ఎప్పుడన్నా గుగ్గిళ్ళలాగా వేసుకు తింటూ ఉంటాం. ఈ బొబ్బర్లు తినటం వల్ల ఈ బొజ్జ ఉన్న వారికి చాలా మేలు జరుగుతుందట. 25% ఫ్యాట్ పొట్ట భాగంలో తగ్గటానికి, బొజ్జ తక్కువగా తినని వారితో పోలిస్తే బొజ్జ భాగంలో కొవ్వు, బెల్లీ ఫ్యాట్ తక్కువగా బొబ్బర్లు తినేవారికి ఉంటున్నదని సైంటిఫిక్గా పరిశోధనలు రుజువు చేస్తున్నాయన్నమాట. ముఖ్యంగా 2008వ సంవత్సరంలో న్యూట్రిషనల్ స్ట్రాటజీస్ కెనడా వారు 1475 మంది మీద 3 సంవత్సరాల పాటు ఒక సర్వే చేశారనమాట. బొబ్బర్లు తినేవారిని, తినని వారిని కంపేర్ చేసి చూశారు. ఎవరైతే బొబ్బర్లని రోజుకి 25-30 గ్రాముల చొప్పున తప్పనిసరిగా తింటున్నారంటే అలసందల్ని తింటున్నారో, ఇలాంటి వారికి బెల్లీ ఫ్యాట్ 25% తినేవారికి తక్కువగా ఉంది తినని వారితో పోలిస్తే. దీనికి బొబ్బర్లో ఒక రీజన్ ఉందని కూడా వాళ్ళు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏమిటో తెలుసా? బొబ్బర్లలో ఉన్న ప్రోటీన్ డైజెషన్ అయిన తర్వాత విడుదలయ్యే అమైనో యాసిడ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆకలిని రగిల్చే హార్మోన్, గ్రెలిన్ హార్మోన్, ఇది తగ్గుతున్నదట. ఇది తగ్గటం వల్ల మరి ఏమవుతున్నది అంటే ఆకలి తక్కువగా వేయటం ఒక లాభము. అలాగే ఇందులో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కారణంగా చాలామందికి ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ను బాడీ యాక్సెప్ట్ చేయట్లేదటండి. అందుకని ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫాస్ట్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువ యాక్సెప్ట్ బాడీ చేయటం లేదు. అందుకని ఎక్కువ తినాలనిపించకుండా అవి ఎక్కువ తినలేకపోతున్నారు బొబ్బర్లు తినటం ద్వారా. కాబట్టి 25% బెల్లీ ఫ్యాట్, అలసందలు అంటే బొబ్బర్లు తినటం వల్ల తగ్గుతున్నదని వీళ్ళ పరిశోధనలో రుజువు చేశారనమాట. మరి ఇందులో ఇంకా ఇతర బెనిఫిట్స్ ఏముంటాయి? అసలు బొబ్బర్లో ఇట్లాంటి లాభం రావడానికి అందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎంతెంత ఉంది? ఈ విషయాలు ఒక్కసారి ఈరోజు మనం విందాం. అలసందలు లేదా బొబ్బర్లు వైట్ కలర్లో ఉండే వాటిని 100 గ్రాములు తీసుకుంటే అందులో పోషకాలు, నీటి శాతం 9.4 గ్రాములు, పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ 54.6 గ్రాములు, మాంసకృతులు 20.5 గ్రాములు, కొవ్వులు 1.1 గ్రామ్, శక్తి 100 గ్రాములు అలసందల్లో 320 కిలో క్యాలరీలు, పీచు పదార్థాలు 11.5 గ్రాములు. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే ఫోలిక్ యాసిడ్ 250 మైక్రోగ్రాములు, ల్యూటిన్ 78 మైక్రోగ్రామ్స్. ఇక ఈ అలసందలు బొబ్బర్లు తీసుకోవటం వల్ల ఇక రెండవ లాభం ఏమిటంటే ఇందులో ఉండే 11.5 గ్రామ్స్ ఫైబర్ ప్రధానంగా తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వుల్ని అబ్జార్ప్షన్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నదట. అలాగే
ఆహారాల్లో ఉండే కొలెస్ట్రాల్ పదార్థాలను కూడా ప్రేగుల నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఫైబర్స్ బాగా ఉపయోగపడుతున్నాయట. కాబట్టి ఈ డైటరీ ఫైబర్ బొబ్బర్లో ఎక్కువగా ఉండటం వల్ల, పైగా మనం మొలకలు కట్టి తింటాం కదండి, ఉన్న ఫైబర్ ఉన్నట్టు డ్యామేజ్ అవ్వకుండా బాగా వెళుతుంది అట్లాగే. దీనివల్ల బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గటానికి, బ్లడ్లో ఫ్యాట్స్ ట్రైగ్లిజరైడ్స్ బాగా తగ్గటానికి బొబ్బర్లు బాగా సహకరిస్తున్నాయని వీళ్ళ పరిశోధనలో రుజువైందనమాట. మూడవ రీజన్ అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి కూడా ఇంకో కారణం ఉంది. ఈ అలసందల్లో 54.6 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవ్వటం వల్ల స్లోగా డైజెషన్ అవ్వటము, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవ్వటము, ఈ గ్లూకోజ్ కూడా ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ప్రేగుల్లోకి ఎక్కువ అబ్జార్బ్ కాకుండా ఉండటం వల్ల ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గటం, ఆకలి తగ్గుతున్నది కాబట్టి అమైనో యాసిడ్స్ వల్ల ముఖ్యంగా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని యాక్సెప్ట్ చేయకపోవటం, కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గటం వల్ల కూడా వీళ్ళకి బొజ్జ తగ్గటానికి ఇది ఒక రీజన్ అవుతున్నది అని తెలియచేశారు. ఇక్కడ ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారికి కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కాస్త ఎక్కువ పెరగకుండా కంట్రోల్లో ఉంటున్నాయి. దీనివల్ల డయాబెటిక్ పేషెంట్స్ కూడా మేలు జరుగుతున్నది అని తెలియచేస్తున్నారు అన్నమాట. డయాబెటీస్ వారికి ఇంకొక లాభం ఉందండి. ఈ బొబ్బర్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హై ఫైబర్ ఉండటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండటానికి బొబ్బర్లు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకని డయాబెటీస్ ఉన్నవారు బొబ్బర్లు మొలకల్లో పెట్టుకు తినటం వల్ల చాలా మంచిదన్నమాట. చివరిగా మరొక ముఖ్యమైన లాభం, నొప్పులున్న వారికి నొప్పులు తగ్గించడానికి బొబ్బర్లు అంటే అలసందలు అద్భుతంగా పనికొస్తున్నాయని అంటున్నారు మరొక పరిశోధన ద్వారా. ఈ అలసందల్లో 3-బీటా-డి గ్లూకోసైడ్ మరియు 3-ఓ-ఎసిటైల్ ఒలినోలిక్ యాసిడ్ ఈ 2 అలసందల్లో ఉండటం వల్ల నొప్పికి కారణమయ్యే కాక్స్ అనే ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని ఇవి తగ్గించేస్తున్నాయట బాడీలో. ఈ కాక్స్ అనే ఎంజైమ్ తగ్గటం వల్ల ఇక పెయిన్స్ తగ్గుతున్నాయట బాడీలో. ఈ ఎంజైమ్ ఎంత ఎక్కువ ఉత్పత్తి అయితే పెయిన్స్ అంత ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి అలసందలు తినటం వల్ల ఈ కాక్స్ ఎంజైమ్ బాగా ఉత్పత్తిని తగ్గించేసేసి నొప్పులను బాగా తగ్గిస్తున్నదని 2014 సంవత్సరంలో బంగ్లాదేశ్ వారు ఈ అలసందల గురించి పెయిన్స్ తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించడం జరిగిందనమాట. కాబట్టి మనం ఏనాటి నుంచో మొలకలెత్తిన విత్తనాలంటే పెసలు, అలసందలు అంటే బొబ్బర్లు, మూడోది శనగలు, ఈ మూడింటిని బాగా వాడుకోమని చెప్తూ ఉంటాం. కాబట్టి మనకి డయాబెటీస్ ఉన్నవారికి, ఒబిసిటీ ఎక్కువ ఉన్నవారికి, పైగా బొజ్జ ఎక్కువ ఉన్న మగవారికి బొబ్బర్లు తినటం వల్ల మరి ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వారికి కూడా ఎన్ని లాభాలు కలుగుతాయి ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకని ఎప్పటికైనా సరే న్యాచురల్ రూపంలో మనం ఇట్లాంటి ఆహారాలు తీసుకోగలిగితే చాలా మంచిది. మొలకలు కట్టిన అలసందల్ని 30 గ్రాములు 25 గ్రాములు మీరు తింటే ఇలాంటి ఫలితాలన్నీ మీరు పొందడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.